అమెరికా పేరు చెప్తే మనకి మతం గుర్తురాదు, చైనా పేరు చెప్తే మతం గుర్తురాదు, జపాన్, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి ఏ దేశం పేరు చెప్పినా మనకి మతం గుర్తుకురాదు. అభివృద్ధి గుర్తొస్తుంది, డెవలప్మెంట్ గుర్తుకొస్తుంది, ప్రగతి గుర్తొస్తుంది. పాకిస్తాన్ పేరు చెప్తే మతం గుర్తొస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ పేరు చెప్తే మతం గుర్తొస్తుంది. అయితే మతం పేరుతో ఒక్కటైన ప్రతి దేశం సర్వనాశనం అయిపోయింది. మతాన్ని నమ్ముకున్న ప్రతి దేశం మట్టి కొట్టుకొని పోయింది. అభివృద్ధిని నమ్ముకున్న దేశాలు, లేకపోతే దేశం పేరుతో మతాలకు అతీతంగా దేశం పేరుతో ఒక్కటిగా కలిసిన దేశాలు మాత్రమే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరమే లేదు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత అమెరికా పేరు చెప్తే మనకు మతం గుర్తొస్తుందా? మన దేశం నుండి కాదు, ప్రపంచ దేశాల నుండి చాలా మంది పోయి అమెరికాలో బతుకుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళంతా కలిసి బతుకుతారు, అమెరికన్స్ గానే ఉంటారు తప్ప మతాల పేర్లు అక్కడ ఎప్పుడు గుర్తుకు రావు. మతం పేరుతో వాళ్ళు ఎప్పుడు ఒక్కటి కారు. అమెరికా అంటే అమెరికానే, అందుకే అది అభివృద్ధి బాటలో పరుగులు పెడతా ఉంది. చైనా పేరు చెప్తే అసలు మతం గుర్తొస్తుందా? మనకి గుర్తుకు రాదు. ఈరోజు చైనా అమెరికానే దాటేసే స్థాయిలో దూసుకెళ్తా ఉందంటే దాని అర్థం మతాలకు అతీతంగా దేశంగా ఒక్కటిగా ఉండడం, దేశంగా కలిసి ఉండడం. అందుకే చైనా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. అదే పాకిస్తాన్ తీసుకోండి, మతాన్ని నమ్ముకుంది, మతం పేరుతో ఒక్కటిగా ఉంది, అందుకే మట్టి కొట్టుకోబోతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. ఇరాన్, ఇరాక్, సిరియా మొత్తం తుక్కు అయిపోయినాయి, చరిత్రలో లేకుండానే తుక్కు అయిపోయినాయి. కానీ అదే జపాన్, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు, స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా ఆ దేశాల పేర్లు చెప్పినప్పుడు మతం అనేది గుర్తుకే రాదు, అభివృద్ధి మాత్రమే గుర్తుకొస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయా దేశాల్లో అన్ని రకాల మతాల ఉండొచ్చు, కానీ వాళ్ళు మతం పేరుతో ఒక్కటి కారు, మతం పేరుతో ఎప్పటికీ ఏకం కారు. వాళ్ళు ఒక దేశంగా కలిసి ఉంటారు, ఒక దేశంగా మాత్రమే ఒక్కటై కలిసి ఉంటారు. అందుకే ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకి దూసుకెళ్తా ఉన్నాయి. మనకి రాఫెల్ యుద్ధ విమానాలను అమ్మినటువంటి ఫ్రాన్స్ ఉంది. ఆ ఫ్రాన్స్ పేరు చెప్తే మనకి ఏ మతం గుర్తుకొస్తుందా? కానీ వాడు తయారు చేసిన యుద్ధ విమానాలు మనం కొనుకొచ్చుకుంటున్నాం కదా. అందుకే ఎప్పుడైనా మతం పేరుతో ఏకం కావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చినా సరే అది పతనానికి, సర్వనాశనానికి, మట్టి కొట్టుకొని పోవడానికి నిదర్శనం మాత్రమే. దానికి మన కళ్ళ ముందే ఉన్న ఉదాహరణలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ మతాన్ని నమ్ముకున్నాయి, మతం పేరుతో ఒక్కటైనాయి, అందుకే మట్టి కొట్టుకొని పోయినాయి. కానీ అమెరికా, చైనా, జపాన్ ఇవన్నీ కూడా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఆ దేశాల పేర్లు చెప్తే మనకు మతం గుర్తుకే రాదు, ఎందుకంటే వాళ్ళంతా దేశంగా ఒక్కటై కలిసి ఉంటారు కాబట్టి. కానీ కొత్తగా మన ఇండియాలో మతం పేరుతో ఏకమయ్యే ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన ముదిరితే మన దేశం కూడా ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లా అయిపోతుంది. అలా కాకుండా భిన్నత్వంలో ఏకత్వం లెక్క అన్ని మతాలుగా కాకుండా ఒక దేశంగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా అమెరికా, జపాన్, చైనా లాగా దూసుకెళ్లే అవకాశాలు ఉంటాయి.